వచ్చినాడు. भाई ఏది అంత డబ్బులు కంపెనీ సుబ్బయ్యనా ముందు రానా నందమూరి తారక రామారావు గారు స్వర్గీయులు ఆ రోజు 1982 సంవత్సరము న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో ఆయన ఈరోజు వచ్చేసి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. దాని వెనుక వచ్చేసి స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారి కృషి పట్టుదల తపన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలా అనే ఒక నినాదంతో ఆయన ఆ రోజు ఈ పార్టీ స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఆయన ప్రజల ముందుకు వచ్చి ఆ రోజుల్లోనే ₹2 కిలో బియ్యం సంక్షేమ పథకం ప్రవేశపెట్టి గూడు నీడ సౌకర్యం కల్పించాలా, గుడ్డ సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ రోజు ఆయన నినాదంతో ముందుకు వచ్చి ప్రజలకు చైతన్యపరిచి ఆ రోజు రాజకీయాలంటే కొంతమంది భూస్వాముల చేతుల్లో, జమీందారు చేతుల్లో, పెద్ద డబ్బు ఉన్న వాళ్ళ చేతుల్లో వారి కనుసన్నలు రాజకీయాలు నడుస్తున్నాయి. అటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన అవకాశం రాజకీయంలో కల్పించిన ఘనత కేవలం ఈ ప్రపంచంలో ఎవరికైనా దక్కిందంటే కేవలం నందమూరి తారక రామారావు గారికి. ఒక కండక్టర్ స్థాయి లాంటి వ్యక్తిని శాసనసభ్యులు చేసిన ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గారికి. ఆ రోజుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఎంతోమంది టీచర్లకు, అందరికీ మేధావులకు అందరికీ కూడా రాజకీయ అవకాశం కల్పించి ఈరోజు ఆ వెనుకబడి తరగతి వారికి ఆయన ఉన్నత స్థానానికి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే దాని వెనుక వచ్చేసి మన నందమూరి తారక రామారావు గారి కృషి. అలాగే ఈరోజు వచ్చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా, మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మొత్తం ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా నిలవాలనే ఏకైక లక్ష్యంతో పట్టుదలతో తప్పతో ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆశించాలని చెప్పి ఆ అల్లా యొక్క దయ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై తెలుగు. ఓకేనా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవము చేస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. 1978 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 5 మంది ముఖ్యమంత్రులు మారి రాష్ట్ర ప్రజల బాగోగులు చూడకుండా ఢిల్లీ నడి రోడ్లలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే అది చూసి ఓర్వలేక భరించలేక ఆ బాధలు పేద ప్రజలు కన్నీళ్లు తుడచడానికి 1982 మార్చి 29వ తేదీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు గూడు అనే ఉద్దేశంతో పేద ప్రజలకు ఈ వసతులు కల్పించడానికే తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల కన్నీళ్లు తుడచడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు పేద ప్రజలకు కావాల్సిన గూడు 3 కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు 33% రాజకీయాల్లో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తే అదే 33% స్థానిక సంస్థలలోనే కాదు ఎంపీలు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా 33% 33% రిజర్వేషన్ కల్పించేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధమైనారు. అంటే రామారావు గారు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహాలు, పేదల సంక్షేమం కొరకు చేసిన పనులన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ ఈనాడు దేశంలోనే అత్యుత్తమ సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనేసి తెలియజేస్తున్నాం. ఓకేనా. అందరికీ నమస్కారాలు. ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ
సందర్భంగా కడప ఆ రోజు ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నత వర్గాలకే రాజకీయాలు భూస్వాములకు అనే ఒక భ్రమలో రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ గారు నన్ను ఇంత అభిమానించిన సినీ రంగంగా నన్ను రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇంత అభిమానిస్తున్నారు, నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఆయన బాగా ఆలోచించి నేను చేయాల్సింది ఒక ఇంటి 10 మందికి పెట్టడం కాదు, తెలుగు ప్రజలు వాళ్ళకి నేను ఉపయోగపడేటట్టుగా ఆయన చేయాలని ఒక ఆలోచనతో తృప్తమైన ఆలోచనతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్ని వర్గాల వాళ్ళకు, అంటే ఆ రోజు రాజకీయాలు మాత్రం కొంతమందికే ఉన్నత వర్గాలకు మాత్రం ఉండేది, దానిని ఆయన రాష్ట్రంలో 9 నెలల్లోనే పార్టీని పెట్టి అధికారం వచ్చిన ఘనత అది ఎన్టీఆర్ గారికి చెల్లుతుంది. ఎందుకంటే ఆయన కూడు గుడ్డ గూడు అనే నినాదంతో వచ్చి రాష్ట్రంలో పేద ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలకు కిలో 2 రూపాయల బియ్యము, జనతా వస్త్రాలు మరియు 33% మహిళలకు రిజర్వేషన్, దీంతో అన్నింటికి మించి అప్పుడు పట్వారీ వ్యవస్థలో రెడ్డి కన్న వ్యవస్థ ఉండేది, అవన్నీ కూడా పటాపంచి చేసి ఆయన చరిత్రలో నిలిచిపోయిన ఘనత అది ఎన్టీఆర్ గారికి చెల్లుతుందని, అదేవిధంగా ఆయన పరిపాలన చూసి బడుగు బలహీన వర్గాల వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనే విధానం చేశారు. దాని తర్వాత వచ్చిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా అదే పందాలో ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఈరోజు ఆయనకు తోడుగా తన కుమారుడు లోకేష్ బాబు గారు కూడా ఈ వ్యవస్థలను అంటే గతంలో జరిగిన తప్పిదాలన్నీ సరి చేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈరోజు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనైనా వాళ్ళ తల్లి కొడుకు పనిచేస్తున్నారు. దాంట్లో మేము కూడా మా చేతులుగా ఉండి అన్ని వర్గాల వాళ్ళకు మంచి జరిగేందుకు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము తోడండి పార్టీని బలోపేతం చేసి ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఈ రాష్ట్రాన్ని